హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో నెత్తళ్ళ ఇగురు ఎలా చేసుకోవాలో చూద్దాం. టమాటా వేసుకొని చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామా. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ వేసుకొని వాటర్ బాయిల్ అవుతుండగా ఇలా నెత్తళ్ళు ఒక 50 గ్రామ్స్ వేసుకున్నానండి. వీటిని వాటర్లో వేసుకొని 1 నిమిషం పాటు వాటర్లో అలా ఉంచేసి దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలండి. వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ గిన్నెని పక్కన ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలండి. వదిలేస్తే మనకి ఈ నెత్తల్లో ఉన్న డస్ట్ అంతా వాటర్లోకి వచ్చేస్తుంది. ఇలా నీట్గా వాష్ చేసేసుకోవాలండి. ఇవి పక్కన పెట్టేసేసుకొని మనం వాష్ చేసేసుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బాగా కడిగిన ఈ నెత్తళ్ళని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఈ నెత్తళ్ళని బాగా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకుందామండి. కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ నెత్తళ్ళు బాగా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీలో నెత్తళ్ళు అనేవి చెదిరిపోకుండా ఫ్రై అవుతాయి. అందుకని మనం ముందుగానే నెత్తళ్ళని ఫ్రై చేసేసుకోవాలి. ఈ నెత్తళ్ళు ఫ్రై చేసుకునేటప్పుడే కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే నెత్తళ్ళు అనేవి వచ్చే స్మెల్ అనేది కొంతమందికి పడదు. కాబట్టి ఇలా మనం పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే నెత్తళ్ళ వాసన అనేది ఎక్కువగా రాదండి. ఇవి ఫ్రై అయిపోయినాయి. ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న మిర్చి ఒక 2 వేసుకుంటున్నానండి. వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక 2 వేసుకుంటున్నాను. వేసుకొని ఆనియన్స్ని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటా నెత్తళ్ళు కర్రీ అనేది మనకి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. దీంట్లో దోసకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ప్లెయిన్గా టమాటా నెత్తళ్ళు అయితేనే కర్రీ బాగుంటుందండి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాని కట్ చేసుకొని వేసుకొని దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా కళ్ళుప్పు వేసుకుంటున్నానండి. ఇలా వేసుకోవడం వల్ల టమాటా అనేది తొందరగా మగ్గిపోతుంది. ఒకసారి బాగా కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని టమాటా మెత్తగా మగ్గిపోవాలంటే ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. 5 నిమిషాల తర్వాత మనకి ఆనియన్స్, టమాటాలు పూర్తిగా మగ్గిపోయినాయి. కాబట్టి ఇప్పుడు మనం దీంట్లో కారం యాడ్ చేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఈ కారం పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో ఫ్రై చేసుకున్న నెత్తళ్ళని యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకుంటూ ఈ కారం అంతా నెత్తళ్ళకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనకి ఆయిల్ ఈ విధంగా సపరేట్ అవుతుండగా దీంట్లో ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుందాం. 1 కప్పు వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా చేసామంటే మనకి నెత్తళ్ళు అనేవి చెదిరిపోకుండా కర్రీ కూడా టేస్ట్ బాగుంటుందండి. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. కర్రీ అనేది చిక్కగా దగ్గరగా అయ్యే వరకు ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనకి కర్రీ రెడీ అయిపోయినట్లే. కొంచెం వాటర్గా అనిపిస్తే కనుక మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. టేస్టీగా ఉండే టమాటా నెత్తళ్ళ ఇగురు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇది వేడివేడి అన్నంలోకి వేసుకొని తిన్నామంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఎంతో టేస్టీగా ఉండే నెత్తళ్ళ టమాటా ఇగురు వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.